నా ప్రియమైన బిడ్డ రత్నం, ఇప్పుడు నీవు చేసిన మంచి క్రియలన్నీ జ్ఞాపకం వచ్చాయా? నా ప్రభువా, యేసయ్యా, అన్నిటినీ చాలా బాగా జ్ఞాపకం తెప్పించావు కదయ్యా. నా ప్రభువా, నిజంగా నీవు సర్వాంతర్యామివి. నాతో ఉండి నా స్నేహితుడు సంతోష్ ఎంతో దుఃఖస్థితిలో ఉన్నప్పుడు అతన్ని బలపరిచేలా చేశావు. జైలుకు వెళ్ళి అనేక మందికి నీ సువార్తను వినిపింపచేశావు. వారు పాపక్షమాపణ పొంది నీవే నిజమైన రక్షకుడిగా అంగీకరించారు. నా ద్వారా ఇన్ని క్రియలు చేపించి నేను వాటన్నిటిని మర్చిపోయిన స్థితిలోకి వచ్చి ఏదైనా చేసుకొని చనిపోతే బాగుండు అన్న సమయములో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఇంతలా బలపరిచిన దేవా, నిజంగా ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేనయ్యా. అయినా ఇన్ని మేలులు నా ద్వారా చేయిస్తే నేను వాటన్నిటిని మర్చిపోయి ఏదో ఈ కుటుంబ సమస్యలను బట్టి, అప్పుల సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైన వ్యతిరేక పరిస్థితులను బట్టి నేను చనిపోదామనుకుంటే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించి నా దగ్గరికి వచ్చి నన్ను బలపరుస్తావని నేను అసలు ఊహించలేదు. నిజంగా నేను ప్రేమించడం కాదయ్యా, నీవే నన్ను ఎంతగానో అపరిమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నాకు చాలా అర్థమవుతుంది నీ ప్రేమ. ప్రభువా, నిజంగా కీర్తనల గ్రంథం 50వ కీర్తన 7వ వచనములో చెప్పబడినట్టుగా, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను అన్న విధంగా నిజంగా నా ద్వారా మీరు చేయించిన మేలులను బట్టి నా మీద మీరు సాక్ష్యం పలుకుతుంటే నా జీవితము ఎంత ధన్యమైందో అని చాలా ఆనందంగా భావిస్తున్నాను నా ప్రభువా. అవును రత్నం, కరెక్ట్గా బైబిల్ గ్రంథం నుండి మంచిగా చెప్పావు. చూడు, అదే బైబిల్ గ్రంథంలో సౌలును మనం చూస్తే ఎంతగానో నా బిడ్డలను హింసించిన వాడుగా చూస్తున్నాం. అదే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత నా నిమిత్తమై ఎంతగానో నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, మరణకరమైన మార్గముల గుండా వెళ్ళగలిగాడు. అనేక మంది ద్వారా వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు, కొట్టించుకున్నాడు, గాయాల పాలయ్యాడు.